विराजतं श्री कैलास विमान देवताभ्यो नमः हरिद्रोणकर पूजां समर्पयामि कुंकुमं कांतं कामिने कामसंभवः कुंकुमेनादिता देवागृहाणा परमेश्वर श्री कैलास विमान देवताभ्यो नमः हरिद्रा कुंकुमचूर्णं समर्पयामि ओम अक्षत प्राक्षत प्रेमेदासो अक्षताक्षं समर्पयामि नैवेद्यानंतर कर्पूर मंगल निवेदमाचरिषे ओम हिरण्यभाद्रं मनोः पूर्णं ददाते मदव्यासाने तदेकदा ब्रह्मणोपहारे वेददैवाजानायस्तेनो ददाते कैलास विमान देवताभ्यो नमः कर्पूर मंगल निवेदं समर्पयामि निवेदानंतर मध्ये मध्ये पानीयं विसर्जयेत् नमस्कार पूजार्थं आचरिषे श्री कैलास विमान देवताभ्यो नमः ओम चंद्रमावापामायतनं आयतनवान् भवते चंद्रमसायतनं वेदायतनवान् भवते आपो वा चंद्रमसायतनं आयतनवान् भवते सर्वार्थसाधनोपाय सर्वैश्वर्यप्रदायक द्वितीय ಎಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ರಿ ಅಂತ ಪುಷ್ಪಾಂಜಲಿ ಸಮರ್ಪಯಾಮಿ ಜಯ ರಮ ಪಾರ್ವತಿ
ಸ್ವಲ್ಪ ಹೇಳ್ಕೊಳ್ಳಿ, ನಿಧಾನ ಕೇಳಿಬೇಕು. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೇಳಿಬೇಡ. నిన్న వచ్చిన వీడియోలు ఇంకా వెళ్తా ఉన్నాయా? ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಹೊಡ್ಕೊಳ್ಳೋ ಎಂಜಕ್ಕೆ ಫಾಲೋ ಮಾಡೋ ಅವ್ರಿಗೂ ಒಂದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇದ್ದಂಗಿರುತ್ತೆ ಸರ್ పంపిణీ ಸಪ್ರೇಟ್ చేసుకో ಆಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಆಗ್ತಾರೆ ಶ್ರೀ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಬಿಲ್ವಾರ್ಚನ ఫోన్ చేస్తాను. ಸೊಸೆಗಳು ಬರ್ರಮ್ಮ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಜಯ ನಮ ಪಾರ್ವತಿ ನಮ ಪಾರ್ವತಿ ಪದಯೇ ನಮ ಪಾರ್ವತಿ ಪದಯೇ ಇನ್ನಲ್ಲ ಸೈಡ್ ಸಮಯ అతని మీద ప్రేమ. నమస్తే అండి. ఈ దహన క్రియలకి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి మా బంధువర్గము, అతనికి స్నేహితులు, పూర్వం నుంచి అతనితో అనుబంధం ఉండే వాళ్ళందరూ వచ్చినారు. ఉదయం నుంచి అయితే ఇంటి దగ్గరకు చాలామంది వచ్చారు, వెళ్ళిపోయినారు. ఈ టైంలో ఎండలో ఉండలేరు కాబట్టి ఇక్కడికి ఎక్కువగా మాకు వచ్చిండే వాళ్ళలో
బంధువులు, ఆయన ఆత్మ బంధువులు ఒక 30%, బంధువులు 70% కలిసి వచ్చారు. అందరూ సంతోషించినారు. మీరంతా వచ్చిన దానికంతా బాగుంది కాబట్టి మేము కూడా సంతోషిస్తాను. కాబట్టి కార్యక్రమాలంతా దివ్యంగా, ఏ పొరపాట్లు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. దేవుడి దయ వల్ల, పరమశివుని దయ వల్ల అన్నీ సుఖంగా, ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. ఈరోజు 108 సంవత్సరాల వయసు కలిగినటువంటి టీసీ రాజన్ గారు వారు శివైక్యం చెందినారు. నిన్న ఈరోజు దహన క్రియలు జరిగింది. వేలాదిగా ఈ కార్యక్రమంలో వారి యొక్క అభిమానులందరూ పాల్గొని వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నారు. వారు అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వ్యక్తి. వారు నిన్న మొన్న కనబడినప్పుడు కూడా ఈ మధ్య అందరి క్షేమ సమాచారాలు, అనేక పరిచయాలు అన్ని జిల్లా మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ దేశంలో హవా కొడుతుంటే ఎన్జీ రంగా పార్టీ పేరు స్వతంత్ర పార్టీలో గెలిచినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అంటే వారి యొక్క కెపాసిటీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారు ఎంత గొప్ప అంటే కాంగ్రెస్ హవా నెహ్రూ టైంలో, గాంధీ టైంలో ఎలా ఉండిందో అలాంటి సమయంలోనే ఎన్జీ రంగా పార్టీలో గెలిచారంటే వారి యొక్క శక్తి మనం గ్రహించాల్సి ఉంటుంది. కాలినడకన వారు అనేక గ్రామాలు తిరుగుతూ ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా ఎవరు కనబడినప్పటికీ కూడా ఆ గ్రామం పేరు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ వారి యొక్క క్షేమ సమాచారం విచారించేటువంటి గొప్ప వ్యక్తి. వారు లేని లోటు పలమనేరు ప్రజలకందరికీ కూడా తీరని లోటుగానే భావిస్తున్నాము. వీరశైవ లింగాయత్ సమాజము చాలా వారికి శివైక్యం కలగాలనేసి కోరుకుంటూ, వారికి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంటూ ఓం నమః శివాయ. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ విషయాలైనప్పటికీ అంటే పెన్షన్ కావచ్చు, ఇట్లాంటివి కూడా వారు నిరాకరించారనమాట. చాలామంది పదవుల నుండి సంపాదించుకుంటారు. దారపోసుకున్న వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు. బాబు రాజేంద్ర ప్రసాద్, లేకపోతే మనకు 2వ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళందరూ ఆస్తులు ఏం కూడబెట్టుకోలేదు. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి వీరు. వారి శ్రీమతి గారు కూడా జడ్జిగా రిటైర్డ్ అయ్యారు. వారు కూడా చాలా అంటే రాష్ట్రంలో వారు అంటే ఒక 20-30 సంవత్సరాల ముందు తెలియని వాళ్ళంటూ లేరు. ఎక్కడ చూసిన ఫైర్ బ్రాండ్ అయినా అప్పటి కాలంలో వారు, మా నాన్నగారి పూజారి ముద్దప్ప గారు, వీరితో చాలా సన్నిహితులు. మా ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళు. మేమందరూ కూడా చాలా బాధతో ఈ విషయాలు పంచుకుంటున్నాం. ఓం నమః శివాయ.